హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ అయితే చందాదారులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ సేవలకు మధ్యవర్తుల సాయం వద్దు, చందాదారులకు ఈపీఎఫ్ఓ సూచన. ఆన్లైన్ పోర్టల్ ఉపయోగించి భవిష్య నిధి ఖాతాలకు సంబంధించిన సేవలు అందిస్తామని ముందుకొచ్చే మధ్యవర్తులతో అప్రమత్తంగా వ్యవహరించాలని తమ చందాదారులను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ హెచ్చరించింది. కీలక సమాచారం వారి చేతికి వెళ్లకుండా చూడాలని స్పష్టం చేసింది. సేవలను వేగంగా, పారదర్శకంగా, వినియోగదారు హితంగా అందించేందుకు ఈపీఎఫ్ఓ వరుసగా సంస్కరణలు చేపడుతుందని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈపీఎఫ్ఓలో సుమారు 7 కోట్ల మందికి పైగా చందాదారులు ఉన్నారు. ఇందులో ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఉన్నారు. పలు సైబర్ కేఫ్ ఆపరేటర్లు, ఫిన్టెక్ కంపెనీలు చందాదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి సేవలు అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈపీఎఫ్ఓ తెలిపింది. వాస్తవానికి ఈ సేవలన్నీ ఈపీఎఫ్ఓ ఆన్లైన్ పోర్టల్లో చందాదారులు ఉచితంగా పొందొచ్చని వివరించింది. ఈపీఎఫ్ఓ సంబంధిత సేవలు అందించేందుకు థర్డ్ పార్టీ కంపెనీలు, మధ్యవర్తులు ఆర్థిక వివరాలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేస్తే చందాదారులు నష్టపోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇలాంటి సేవలు అందించేందుకు బయటి సంస్థలు, వ్యక్తులకు ఈపీఎఫ్ఓ అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. ఈపీఎఫ్ఓలో సంస్థలుంటే సిపిజిఆర్ ఏఎంఎస్ లేదా ఈపీఎఫ్ఐజిఎంఎస్ పోర్టల్లో తెలియజేస్తే వాటి పరిష్కారం నిర్ణీత సమయంలో లభిస్తుందని వివరించింది. 2024-25లో ఈపీఎఫ్ ఎంజీఎస్ పోర్టల్లో 16,01,202 ఫిర్యాదులు, సిపిజిఆర్ఎంఎస్లో 1,74,328 ఫిర్యాదులాగా 98% పరిష్కరించినట్లు తెలిపింది. చందాదారులు, యాజమాన్య సంస్థలు, పింఛన్దారులు ఆన్లైన్ సేవల కోసం ఈపీఎఫ్ఓ పోర్టల్, ఉమాంగ్ యాప్లను వినియోగించుకోవాలని సూచించింది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.